షర్మిల గారు వాళ్ళ అన్న మీద పగతోటో, కోపంతోటో ఆవిడకొక పార్టీ కావాల్సొచ్చి కాంగ్రెస్ పార్టీకొచ్చారా? ఆవిడకి పార్టీ అవసరం ఉందా? కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు అవసరం ఉందా? ఎవరికి ఎవరు అవసరం అనేది చెప్తూనే ఇంకొక విషయం మీకు ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. హ్మ్. ఒక ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఒక పోలవరం కంప్లీట్ అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. వెనకబడిన జిల్లాలకు నిధులొచ్చి ఆ జిల్లాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఇంకా మనకు రాజధాని కంప్లీట్ కావాలంటే దానికి నిధులు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. ఇలాంటి ప్రజలు నిరాశ, నిస్పృహల మధ్యలో ఉన్న సమయంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎలా అని అర్థం చేసుకొని షర్మిల గారు పార్టీలో రావటం. దట్టు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ముఖ్యమంత్రులని ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ముఖ్యమంత్రులను చేశారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రానికి. దాంట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి పగ్గాలు పట్టడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు ఉన్న సమస్య ఎవరికి అవసరం అనే దానికంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడిపించేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ప్రజల సమస్యను తీరవటం ప్రజలకి, ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉంది. ఇలాంటి సమయంలో షర్మిల గారు నిజాలు తెలుసుకొని ఎన్నో మా పైన అపోహలు ఉన్నింది. రాజశేఖర్ రెడ్డి గారిని ఛార్జ్‌షీట్‌లో పెట్టారని చెప్పి గాని, లేకపోతే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ విభజన ద్వారా అన్యాయం చేసిందని గాని, ఇన్ని అపోహల మధ్యలో కాదు కాంగ్రెస్ పార్టీ విభజన అనివార్యం అన్న సమయంలో ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుంటూ ఈ రాష్ట్రానికి ఏం కావాలో బిల్లులో పెట్టింది. ఈ బిల్లును 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గాని, ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఏమాత్రం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలకు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గాని, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గాని ఏమాత్రం పోరాడలేదని గుర్తించారు. గుర్తించి రాజశేఖర్ రెడ్డి గారిని ఛార్జ్‌షీట్‌లో పెట్టారు అనే అపవాదుని కాదని తెలుసుకొని తన తండ్రి కాంగ్రెస్ జెండాను పట్టుకొని ఎలాగైతే ఈ రాష్ట్రంలో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఇంత నడిపించారో అదే ఆశయంతోటి, అదే పట్టుదలతోటి ఈరోజు ప్రజల కష్టాల వైపు నిలబడుతూ కాంగ్రెస్ జెండా పట్టుకొని మా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ స్వచ్ఛందంగానే ప్రజల కోసమనే ఆ కాంగ్రెస్ పార్టీలోకొచ్చారంటారా? అంటే ఆయన రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆవిడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాకు కనిపించలేదు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి మీదున్న కోపంతో వచ్చారని మేమెందుకు అనుకోకూడదు? యాక్చువల్‌గా మీకు ఒక విషయం ఏందంటే, చాలా వ్యక్తిగతంగా ఈ క్వెషన్‌లు ఎళ్ళినప్పుడు చాలా విషయాలు దీంట్లో ఉంటాయి. హ్మ్. ఫస్ట్ షర్మిలారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడు గాని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు గాని, ఏ రోజు వాళ్ళు రాజకీయాల్లో లేరు. ఆమె ఒక గృహిణిగా, లేకపోతే బ్రదర్ అనిల్ గారి భార్యగా, రాజశేఖర్ రెడ్డి కొడుకుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మాత్రమే ఉన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అన్నకి సపోర్ట్ చేయాల్సిందొచ్చింది. ఒక కుటుంబంగా ఎళ్లి అన్నకి సపోర్ట్ చేయటం జరిగింది. ఆమె ఎప్పుడు ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని గాని, ఏ రాజకీయ పార్టీల్లో పోటీ చేసి గాని లేరు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో లేదు ఈరోజు రాజకీయాల్లోకి రావాలి, కొంత అన్యాయం జరుగుతుంది, కొంత అన్యాయాన్ని ఆపాలి, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నా పైన ఆ బాధ్యత ఉంది అనుకున్నప్పుడు ఆమె ముందుకొచ్చారు. ముందుకొచ్చి తన తండ్రి గారు ఎక్కడైతే జెండా ఆపారో అక్కడి నుంచి తను ముందుకు రావటాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాని, జాతీయ కాంగ్రెస్ పార్టీ గాని ఆమెను స్వాగతించడం జరిగింది. ఈ 2 పార్టీలు ప్రజల్ని చెరొక 5 సంవత్సరాల పాటు మోసం చేశారు అని చెప్పి పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల గారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరేమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఈ 2 పార్టీలు ప్రజలను మోసం చేసాయనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వీళ్ళు మోసం చేస్తూనే వచ్చారు. మేము ఈరోజు దీన్ని పదే పదే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ఆరోపిస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పైన ప్రజాదరణ చాలా బాగుంది. హ్మ్. మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు ఎవరు ఒకటి ఎలక్షన్ ముందు గానీ, గత 3 నెలల ముందు వరకు కానీ అసలు మేము ఒకళ్ళు ఎలక్షన్‌లో ఉంటామా, మేము పోటీ ఇస్తామా అనుకునే కాడి నుంచి మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. హ్మ్. ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే అంతిమం. ఒకటి ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము ఈ 10 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని పూడుస్తూ మేమేమైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కంప్లీట్ చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. లేదు మాకు ప్రజలు
అధికార హోదా కాకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, మేము ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎవరైతే అధికారంలో ఉంటారో పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మరొకసారి ఆ మోసాన్ని జరగనీయకుండా ఈ రాష్ట్రానికి కావాల్సింది సాధించుకోవటానికి మా వంతు కృషి మేము చేయటానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికే చాలా నష్టపోయిన ప్రజలు మీ పార్టీ తరపున ఇప్పటికీ నష్టపోయే ఉన్నారు. ఈ రోజుకి రాజధాని కూడా లేదు రాష్ట్రానికి విభజన తర్వాత. మళ్ళీ ఏ ధైర్యంతో నమ్మాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పటికే చాలా భయపడిపోతున్నారు ఈ వైసీపీ మేము పాలన కూడా అదే ద్వారా కూడా. చెప్తున్నాం. ఈ ఇద్దరు అన్యాయం చేశారు, ఈ ఇద్దరు నమ్మొద్దండనే చెప్తున్నాం మేము. మెయిన్ అన్యాయం చేసింది కాంగ్రెస్ అనే ఫీల్ అవుతున్నారు ఏపీ ప్రజలు ఇప్పటికీ కూడా. ఏపీ ప్రజల్లో ఇప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. ఉమ్, ఏపీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. వీళ్ళు బట్టగాల్చి మాత్రమే వీళ్ళపైన వేశారు. నిజంగా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఈ 10 ఏళ్ల పాటు వీళ్ళ అజెండా విభజన చట్టమే కదా. విభజన చట్టం అంత కరెక్ట్ అయినప్పుడు, విభజన అనేది అనివార్యమైనప్పుడు, విభజన చట్టం కరెక్ట్ అయినప్పుడు ఎలా కాంగ్రెస్ అన్యాయం చేసింది అవుతుంది అని చెప్పేసి మీరు చాలా అద్భుతమైన ఫలితాలని ఎలక్షన్లో చూడబోతున్నారు. చాలా చోట్ల అసలు కాంగ్రెసే లేదు అనుకున్నప్పుడు కాడి నుంచి చాలా చోట్ల పోటీ ఇచ్చాం మేము. ప్రజలు బ్రహ్మరథం పట్టారు మాకు. మరి మీరు ప్రత్యేక హోదాని విభజన చట్టంలో పెట్టారా? ఇక్కడ ప్రత్యేక హోదా అనేది ప్రత్యేక హోదా కాకుండా చాలా అంశాలను విభజన చట్టంలో పెట్టడం జరిగింది. అప్పుడున్న ఈ రాష్ట్రంలో ఉన్న ఏ నాయకులు ఏది అడగనప్పటికీ మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో ఉన్నప్పుడు దీన్ని మేము మా పార్టీ ప్రత్యేక హోదాకి కూడా కట్టుబడి ఉంది, 5 సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు. కేంద్రంలో రావడానికి అవకాశం ఉన్న పార్టీ ఒకటి యూపీఏలో ఉన్న కాంగ్రెస్, యూపీఏతో పాటు లేదా బీజేపీ, ఎన్డీఏ పక్షాలే రావాలి. ఏం జరిగింది తదనంతరం? ఎన్డీఏ 5 కాదు మేము 10 సంవత్సరాలు మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. కాదు, కాంగ్రెస్ అయితే ఇప్పటికి కూడా మేము అధికారంలోకి వస్తే మీకు 5 ఏళ్ల పాటు మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నాం. అధికారంలో రాబోయే అన్ని పార్టీలు మేము ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామన్నప్పుడు, ప్రత్యేక హోదా ఇస్తామని అధికారంలోకి వచ్చినప్పుడు ఇంకా ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మళ్ళీ చట్టంలో లేదు, మీ హామీ కదా, మీ ఎలక్షన్ హామీ మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు తర్వాత ఎందుకు అడుగుతున్నారు? మీరు చట్టంలో పెట్టినైతే ఇస్తాము అని చెప్పేసి మీరు ఎలక్షన్లోనే చెప్పుండొచ్చు కదా. మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదాకి ఇస్తాం. ఇదే వెంకటేశ్వర స్వామి సాక్షిగా మన కలియుగ దైవం ఏమన్నారు? మేము 10 సంవత్సరాల పాటు మీకు ప్రత్యేక హోదా ఇస్తామని కదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే మోదీ గారు ఒకే వేదిక మీద ఒకే సభ మీద ఉన్నప్పుడు చెప్పింది. ఎందుకు ఇవ్వలేదా అని మనం ప్రశ్నించటానికి పోయి వాళ్ళ ట్రాప్లోకి మనం ఎందుకు వెళ్ళాలి? ఒక బిల్లు ఒక స్థాయి దాటి ఇంకొక స్థాయికి వచ్చినప్పుడు, పార్లమెంట్ దాటి రాజ్యసభకు వచ్చినప్పుడు ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్కి చేస్తే బాగుంటుంది అని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు దాన్ని అనౌన్స్ చేసినప్పుడు, దాన్ని ఎన్డీఏ కూడా స్వాగతించినప్పుడు, మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ అజెండాలో వాళ్ళ మేనిఫెస్టోలో మేము 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. అది కదా మనం ప్రశ్నించాల్సింది. ఏమంటారు? అదేమంటే మేము హిందూ పార్టీ అంటారు. మరి కలియుగ దైవం ఎవరు హిందువులకి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా వీళ్ళు మోసం చేశారు కదా. యాక్చువల్గా బీజేపీకి ఏ ఒక్క హిందువుని ఓటు అడిగే హక్కు లేదు.